నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫైర్ టెండర్ వాహనాలు పరికరాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు. $20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రులు ఉపసంఘం సమావేశంలో మంత్రి లోకేష్ దిశానిర్దేశం. తిరుపతిలో మాజీ మంత్రి రోజా భూమన సహా పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు. షెడ్యూల్ కులాల సంక్షేమం అభివృద్ధి కోసం ఎస్సీ కమిషన్ పనిచేస్తుంది. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్. రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. $2 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ప్రజా దర్బార్లో వినతులు స్వీకరించిన మంత్రి నారా లోకేష్. బీసీ నేత బుల్లెట్ సురేష్ పై దళిత యువతి రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ కి ఫిర్యాదు. దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విపత్తుల సమయంలో పొరుగు రాష్ట్రాలకు సహాయం చేసిన చరిత్ర ఏపీకి ఉందని గుర్తు చేశారు. అమరావతి పెరేడ్ గ్రౌండ్ లో అగ్నిమాపక శాఖ నూతన వాహనాలు, పరికరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడటానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అమరావతి రాజధానితో పాటు ఇప్పుడు ప్రధాన నగరాల్లో హైరైజ్డ్ బిల్డింగ్లు నిర్మాణం అవుతున్నాయని, వాటికి అనుగుణంగా అగ్నిమాపక శాఖ అన్ని విధాల ఆధునిక పరికరాలు సమకూర్చుకోవాలని సీఎం సూచించారు. అన్ని సవాళ్లను అధిగమించి కేంద్ర పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని శాఖను బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అగ్నిమాపక శాఖ డీసీ పివి రమణ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్, విశ్వజిత్, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. లోపల ప్రదర్శనకు ఏర్పాటు చేయబడినటువంటి యంత్రాంగాన్ని అంతా 100% యూటిలైజ్ చేస్తాం సార్. 100% చేస్తారు. మాక్ ఎక్సర్సైజ్ చేశారు. ఎస్డిఆర్ఎఫ్ మీరు అందరూ కంబైన్డ్ గా చేయాలి. మీరున్నప్పుడు ఎక్కువ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ అంతా ఎక్కువ వీళ్ళ దగ్గర ఉంటుంది, మీ దగ్గర కొంత ఉంటుంది. ఎన్డీఆర్ఎఫ్ దగ్గర ఉంటుంది. ఇవన్నీ కామన్ ఇన్వెంటరీ ఉండాలా. కొంచెం వర్కౌట్ చేయండి, గేరప్ చేసుకుని సిస్టమేటిక్. డ్రోన్స్ అంటే కూడా తీసుకుంటున్నాం సార్. డ్రోన్స్, రోబోటిక్ ఎక్విప్మెంట్ కూడా ఎక్కువ తీసుకుంటున్నాం సార్. అవి ఎంతవరకు వచ్చాయి? ఇప్పుడు డ్రోన్స్ వచ్చినప్పుడు ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నాయి. ఫైర్ వచ్చినప్పుడు డ్రోన్ ఎక్కడికైనా రీచ్ అవుతుంది. ఇప్పుడు ఎంతవరకు దాన్ని ఉపయోగించగలుగుతున్నారు సార్? ఒకటి మనం డ్రోన్ సబ్మిట్ అయిన తర్వాత సార్, ఒకటి మనం రామకృష్ణ వెనిజులాలో ప్రయోగం చేసాం సార్. 16th ఫ్లోర్ వరకు మనకు ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ క్యారీ చేసింది సార్. అవుట్ సైడ్ వరకు వెళ్ళగలుగుతుంది సార్. ఓన్లీ పిక్చర్స్ తీసుకెళ్ళగలుగుతుంది సార్. సీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడ ఉంది, దాని ఇంటెన్సిటీ ఎంత ఉందని తీసి ఇవ్వగలుగుతుంది సార్. మీకు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని, ఇప్పటి వరకు ప్రజా ప్రభుత్వం కల్పించిన ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటు చేసిన మంత్రుల ఉపసంఘం సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు వచ్చిన పరిశ్రమలు కల్పించిన ఉద్యోగాలతో పాటు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రాజెక్టుల గ్రౌండింగ్ పై సమావేశంలో చర్చించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో యువతకు 6.25 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గట్టి షాక్ తగిలింది. నిబంధనలకు విరుద్ధంగా ధర్నా చేపట్టడమే కాకుండా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు పలువురు కీలక నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
తిరుపతిలోని వైసీపీ నేతలు నిరసన ధర్నా చేపట్టారు. అయితే ఆ సమయంలో నగరంలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని, అనుమతి లేకుండా ధర్నా నిర్వహించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏబిఎన్ రాధాకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రసంగాలు చేశారని తిరుపతి ఈస్ట్ సిఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి ఆర్కే రోజా, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మల్లం రవిచంద్రారెడ్డి, పసుపులేటి సురేష్, అనిల్ కుమార్ రెడ్డి, మల్లం రవికుమార్ రెడ్డి, అజయ్ కుమార్, ఆంజనేయులు, కోటి రమణారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, గీత యాదవ్, దినేష్ రాయల్, కార్పొరేటర్ అనిల్, అరుణ్ యాదవ్, వాసు యాదవ్ తో పాటు మరికొంతమంది వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు కాగా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని పోలీసులు స్పష్టం చేశారు. షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం రాష్ట్ర ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ పేర్కొన్నారు. జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహమునందు షెడ్యూల్ కులాల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఎస్సీ కమిషన్ ద్వారా సందర్శించే అవకాశం రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో విస్తృతంగా పర్యటించి ప్రజలను కలుసుకున్నామని, ముఖ్యంగా భూ సమస్యలు, భూ తగాదాలు వంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించామన్నారు. ఆ సమస్యలన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. క్యాస్ట్ సర్టిఫికెట్ సమస్యల విషయంలో గతంలో ఆది ఆంధ్ర క్రిస్టియన్ వంటి వర్గీకరణల కారణంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని పరిష్కార మార్గాలపై సమీక్ష జరుపుతున్నామని పేర్కొన్నారు. జిల్లాలోనే 53 విభాగాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అందరికీ సమానంగా చేరుతున్నాయా లేదా అన్న దానిపై కూడా సమీక్ష చేపట్టినట్లు తెలిపారు. తాను కమిషన్ చైర్మన్ గా 15% రిజర్వేషన్ పార్టీలో వచ్చే దళితుల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉందన్నారు. చిత్తూరు జిల్లాలో సుమారు 25% దళిత జనాభా ఉన్న నేపథ్యంలో వారి సంక్షేమం, అభివృద్ధిలో భాగస్వామ్యం గురించి సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎస్పీతో సమావేశమై తగిన ఆదేశాలు ఇచ్చామని పేర్కొన్నారు. మొట్టమొదటిసారి కమిషన్ చిత్తూరు పర్యటించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా దళితుల యొక్క హక్కులు, అదేవిధంగా వివక్షత అనేది ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా దాన్ని ఏ విధంగా పర్యటన చేస్తూ ఒక పక్క ప్రజల్లో చైతన్యం కల్పించడం, అదేవిధంగా అదే ప్రజలకు హక్కుల గురించి బోధించడం, హక్కుల పరిరక్షణకి అధికారులతో మాట్లాడటం, ఈ కమిషన్ బాధ్యతగా తీసుకోవటం. దీనిలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా చూసినప్పుడు ఆది ఆంధ్రాకి సంబంధించినటువంటి కుల ధృవీకరణ విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని గ్రహించాం. దాన్ని ఇమీడియట్గా కలెక్టర్ గారితో రెండింటికి మాట్లాడి ఆ గ్రామాలకు సంబంధించి ఆది ఆంధ్రాకి సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఒకేసారి తొలగించడానికి. ఎందుకంటే సాధారణంగా రెవెన్యూ అధికారులు నేను వెళ్ళి వేరే కులం పేరు చెప్పినా ఏం చెప్పినా అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత పంచనామా చేయాలి, అదేవిధంగా గ్రామంలో చాటింపు వేసుకోవాలి, దాని తర్వాత ధృవీకరణ చేయాలి, కుల ధృవీకరణ చేయాలి. అవి ఏం చేయకుండా గుడ్డిగా తిరస్కరించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు పాడవుతూ ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారితో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేయడం. అంతేకాకుండా ప్రధానంగా ఏదైతే సిఎంసి వెల్లూరు సంబంధించి ఒక 22 ఎకరాల భూమిని వాళ్ళు ఆక్రమించారని, అదేవిధంగా అక్కడున్న వ్యక్తులు వాళ్ళపై దాడి చేశారని చెప్తా ఉంటే వాళ్ళు 20 ఎకరాల పైన ఉన్నటువంటి ఒక దళిత కుటుంబం భిక్షాటన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు కూడా తెలుసుకొని ఇమీడియట్గా దాన్ని క్లియర్ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా చర్యలు తీసుకోమని కలెక్టర్ గారిని ఆదేశిస్తాం. లేదు అదేదైనా ఇబ్బంది ఉందంటే మా కమిషన్ మెంబర్స్ వచ్చి నిజ నిర్ధారణ చేసి
వాస్తవాలు ఏమన్నాయో అవి కూడా తెలుసుకోవడానికి అవసరమైతే వచ్చే నెలలో వాళ్ళ ఒక ప్రోగ్రామ్ ప్రత్యేకం పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఈ జిల్లా దాదాపుగా ఎందుకంటే అట్రాసిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి. భూ కబ్జాలకు సంబంధించి, భూమికి సంబంధించి, దారులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఎక్కువగా రైజ్ అవుతా ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ రాష్ట్ర రహదారులు నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారుల రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను కనెక్ట్ చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. సచివాలయంలో రహదారుల భవనాలు, రవాణా, జాతీయ రహదారి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగం, వివిధ రాష్ట్రాలను అనుసంధానించేలా జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్షలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని, 45,433 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటే వాటిలో ఏటా 10,238 కిలోమీటర్ల మేర నిరంతర నిర్వహణ చేయాల్సి ఉందన్నారు. ప్రజలకు రోడ్ల వల్ల ఇబ్బంది లేకుండా చూడాలని, రోడ్ల నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియగా చేపట్టాలన్నారు. ఎక్కడైనా రోడ్లకు గుంతలు పడితే వాటిని వెంటనే సరిదిద్దితే ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. పలమనేరు నియోజకవర్గం పెకోట మండలంలో శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. మండలంలోనే గోనమోకులపల్లె, కృష్ణాపురం పంచాయతీల పరిధిలోని గ్రామాలలో పర్యటించి 2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కృష్ణాపురం టోల్ గేట్ వద్ద జన సైనికులు భారీ గజమాలతో ఆయన్ను సత్కరించి అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం తోలుత గోనుమాకులపల్లె ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోనుమాకులపల్లె నుంచి ఎస్ బండపల్లి వరకు సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. అంటే వేసుకోరండి, అట్లా కింద వేసుకుంటారండమ్మా, అట్లా వేసుకుంటారండి. అట్లా అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం, అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీకి నాగరాజు ఎందుకంటే దుడ్డు ఇచ్చేది ఎక్కువ కాదు, పని చేసేసిన టీ కూడా ఉండండి, టీ కూడా టీ సరే. కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇస్తూ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 87వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై పార్టీ కార్యాలయానికి తరలివచ్చిన సామాన్యులు, పార్టీ కార్యకర్తలను మంత్రి ఆప్యాయంగా పలకరించి వినతులు స్వీకరించారు. సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోనే లోకో పైలట్ల డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అలాగే విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్ లాగా డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేక డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నారనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ చిత్తూరు పర్యటనకు వచ్చిన నేపథ్యంలో బీసీ నేత రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ పై ఓ దళిత యువతి ఫిర్యాదు చేసింది. చిత్తూరుకు చెందిన దళిత యువతి అయిన వెన్నరసి కుటుంబ సభ్యులతో కలిసి ఎస్సీ కమిషన్ చైర్మన్ కు తమ గోడును వెళ్లబుసుకున్నారు. బుల్లెట్ సురేష్ తనపై జరిపిన లైంగిక దాడికి పాల్పడ్డాడని, అందుకు అంగీకరించినందుకు
తనపై దొంగతనం కేసు నమోదు చేయించి తనతో పాటు తమ కుటుంబ సభ్యులను రకరకాలుగా వేధిస్తున్నట్లు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చింది. సానుకూలంగా స్పందించిన చైర్మన్ దళిత కుటుంబానికి అండగా ఉంటానని, ఈ అంశాన్ని కలెక్టర్, ఎస్పీల దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫైర్ టెండర్ వాహనాలు, పరికరాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు. $20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రులు ఉపసంఘం సమావేశంలో మంత్రి లోకేష్ దిశానిర్దేశం. తిరుపతిలో మాజీ మంత్రి రోజా భూమన సహా పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు. షెడ్యూల్ కులాల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎస్సీ కమిషన్ పనిచేస్తుంది. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్. రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. $2 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ప్రజా దర్బార్లో వినతులు స్వీకరించిన మంత్రి నారా లోకేష్. బీసీ నేత బుల్లెట్ సురేష్ పై దళిత యువతి రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ కి ఫిర్యాదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.